పని చేయాలి, సమానంగానే జీతం వస్తుంది అందరికి. మీ బదులు వేరే వాళ్ళు 4-5 వేసి వెళ్ళిపోతుంటే మీరు ఇమీడియట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది మీరు నాతో పాటు మీ అందరికి కూడా బాధ్యత. మా వాళ్ళు చూస్తుంటారు, మీరు కూడా చెప్పాలి. మీ బాధ్యత మీదే చెప్తే అటువంటిది ఏదైనా ఎక్కడ జరిగిందంటే స్పేర్ చేసేది ఉండరు, మీరు సస్పెన్షన్లోకి వెళ్ళిపోతారు. అంతేగాని శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నా. మీరు కూడా చెప్పండి వాళ్ళకి, బయట పడేస్తున్నప్పుడు మీరు ఇంటి దగ్గరికి వెళ్తుంటారు కదా, వాళ్ళకు కూడా అమ్మ మేము వచ్చినప్పుడు చెప్తా ఉండండి, మీరు కూడా విడిగా పడేసేస్తే మాకు ఇబ్బంది అవుతుంది కదా. మేము ఇప్పుడు వాళ్ళు మానిటరింగ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ చోట్లకి తిరగాలి కాబట్టి వాళ్ళకి పెట్టా, వాళ్ళు చేయించగలుగుతున్నారో లేదో చూస్తా. కమిషనర్ గారు ఫస్ట్ నెలలో ఎవరికి ఇప్పించలేకపోయారు, మీకు పెడతాను. దాంట్లో మన కొత్త భారత దాంట్లోకి వెళ్ళాం. 2 మేస్త్రులే సెక్రటరీల కింద కన్వర్ట్ అయి ఉన్నారు. మరి ఇక్కడ 6 ఎందుకు 3కి? అది కాదు, సచివాలయాల్లో 6 ఎందుకు ఉండే? కాదు, ఈ 3 వాటికి సంబంధించి ఆ సచివాలయాలు 10 డివిజన్కి సంబంధించి ఆ సచివాలయాల మిగతా కూడా వెళ్ళేయాలి. కరెక్టే. మరి అటువంటిప్పుడు 8, 9 డివిజన్ సచివాలయం సర్కిల్ బౌండరీ ఒకసారి రాసుకోవడం. 46 ఎవరమ్మా? 46. ఆరుగురు సరిపోతారు మీకు? 6 వచ్చేవాళ్ళే. ఎంత ఏజ్? మీరు ఎవరైనా తంబేసి వాళ్ళు పని చేయకుండా వెళ్ళిపోయినా, వాళ్ళకి వయసు అయిపోయి వేరే వాళ్ళని పెట్టుకున్నా సరే, ఇప్పుడు రేపు పొద్దున్న సూపర్వైజేషన్ చెప్పుకుంటారు, మీదే ఫాల్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా మీరు క్లియర్గా ఇప్పుడు చెప్పేసేయండి. కింద వర్కర్ల గురించి చెప్పండి. సెక్రటరీ మాట్లాడండి, వర్కర్ల గురించి మాట్లాడండి. ఇప్పుడు మీరు అడిగేది ఎలా ఉందంటే అడ్మిన్ సెక్రటరీ 4 ఎమ్మెల్యేలు కావాలన్నట్టు ఉండదు. మీ పని మనం చేయొచ్చు. మీరు మానిటరింగ్ చేసేవాడు ఒకడు అవసరం అయితే 2 సచివాలయాలకు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ కింద వర్కర్ కరెక్ట్గా ఉంటేనే పని జరుగుతుంది. కాబట్టి మీరు కింద వర్కర్ల గురించి మాకు చెప్పండి. ప్లస్ ఇంకోటి రెండోది, మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళకి జాకెట్లు ఇచ్చారు. ఐడెంటిఫై ఎలాగవుతుంది? మీరు ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళని వేసుకోమని పని చేసేటప్పుడు వేయించాలి కదా మీరు. లేకపోతే ఆబ్సెంట్ అయ్యండి వాళ్ళకి ఇచ్చినప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఎవరో పని చేస్తున్నారో లేదో తెలియట్లేదు బయట, వాళ్ళు ఎవరికి చెప్తారు? ఎవరైనా ప్రజలు మీరు శానిటైజేషన్ వ్యవస్థ ప్రజలతో ముడిపడి ఉంది, డెఫినెట్గా మీరు వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి లేకపోతే ప్రొడ్యూస్ చేస్తారు. అది మీరు అనేది కంపల్సరీ మీరు వాళ్ళని వేసుకోమని చెప్పాలి. మీరు ప్రతి సచివాలయ పరిధిలో కూడా కంపల్సరీ మీ నెంబరు సచివాలయ సెక్రటరీ నెంబర్ పెట్టాలి. మీరు 6 to 10 సమాధానం చెప్పండి. మీ మీద వాళ్ళు పెత్తనం కాదు, వాళ్ళు సమస్య చెప్తారు. ఆ సమస్యను మీరు పరిష్కరించగలిగింది అయితే మీరు మీ దారిలో పనిచేయాలి. అదే రోజు కాబట్టి తెల్లారైనా. ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. ప్రతి సందులో కూడా ఎవడో ఒకటి బాధ్యత గలవాడు ఫోన్ చేస్తారు. అందరూ ఏం ఫోన్ చేసి ఏం విసిగించరు, ఇదేముండదు. ఇప్పుడు నేనే ఎంతమంది చేసినా ఏలూరు నియోజకవర్గంలో నేను సమాధానం చెప్తున్నా. మీకు ఏదైనా ఇసుగుదల వస్తే అది చెప్పవలసిన పని ఏం లేదు. కానీ వాళ్ళు చెప్పిన సమస్య అవునా కాదని మీరు వెరిఫై చేసుకుని అది చేయవలసిన పని అయితే మీరు చేసేసారు. అంటే మీకు కూడా దానివల్ల ఏమవుతుంది, మీరు గబుక్కున ఆ సందులోకి వెళ్ళకపోయినా ఆ సందులో ఉన్న సమస్యను చెప్తారు. ఏ వర్కర్ని తీయం, వాళ్ళకి అనారోగ్యం ఉన్నా ఉన్నారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకోమని, ఎవరు రిలేషన్ పెట్టుకోమను, బదిలీ వర్కర్ కాదు, వాళ్ళు పెట్టుకోమని వాళ్ళే ఇదేసేటట్టు మనం చేస్తాం. ఇబ్బంది ఏం లేదు. నీకు సచివాలయం, అవును సచివాలయానికి మామూలు వార్డు వేస్తే మీకు 12 మంది. ఎంతమంది పర్మనెంట్, ఎంతమంది అవుట్ సోర్సింగ్? డివిజన్ వైజ్ సార్ చెప్పింది. సచివాలయం వైజ్ అయితే 6 వర్కర్స్ సార్. నాకు 6 వర్కర్స్ లో అప్పుడు అవుట్ సోర్సింగ్ అండి. ఒక అమ్మాయి లాంగ్ ఆప్షన్ సార్, ఒక అబ్బాయి పర్మనెంట్ గా కబేలాలో పనిచేస్తారు. పర్మనెంట్ గా కబేలాలో పని. మీకు బదిలీ వర్కర్లు ఉన్నారా? వర్కర్లు 2 ఉన్నారు సార్. నారాయణమ్మ అని అమ్మాయి ప్లేస్ లో వాళ్ళ అమ్మాయి చేస్తుందండి. ఫుల్ గా చేస్తారు. అది జీతానికి పెట్టుకునే వాళ్ళు అయితే చేయరు కాబట్టి ఎవరున్నా మీ బంధువులు ఉన్నా పెట్టేస్తాను. 6,000 నువ్వు ఇస్తే 6,000 రూపాయలకి ఏం చేస్తాడు పని చెప్పు. ఆ పని చేయకుండా వెళ్ళిపోతాడు. మరి ఎలాగా? మీకు 21,000 జీతం ఇద్దు, 6,000 రూపాయలు మీరు ఇస్తే అదేం చేయడు కదా. అతను పర్మనెంట్.
40,000. 6,000 రూపాయలు ఇస్తే ఏమవుతుందంటే 2 గంటలు 3 గంటలు చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చూసి మిగిలిన వాళ్ళు పాడైపోతున్నారు పెద్ద ఆయన. నువ్వు పర్మనెంట్ వర్కర్ అమ్మా, మరి మీ పిల్లలు ఎవరు లేరా? మీ చుట్టాలు ఎవరో ఒకరు పెట్టుకోవాలి కదా. పెడితే వాళ్ళు పెడితే అవుట్ సోర్సింగ్ వాళ్ళు 6,000 పెట్టారు, మీరు కూడా 6,000 రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టారు. వాళ్ళు బాధ్యతగా పని చేయట్లేదమ్మా, ఆమె చూసి మిగిలిన వాళ్ళు పాడైపోతున్నారు. మీకు అధికారులు నిర్ణయిస్తారు, మీరు బదిలీ వర్గం పెట్టుకుంటే అంత ఇవ్వండి, అంత ఇస్తే వాళ్ళు సాటిస్ఫాక్టరీ గా చేస్తారు. మరి అది నేను అంతేగాని మీరు 6,000 రూపాయలకి ఇచ్చి వాళ్ళు ఏదో రూపాయలు ఇచ్చేస్తే అయ్యేది కాదు. మరి అది మీరు చేయలేని పరిస్థితి కాబట్టి మిమ్మల్ని ఏం మేము అంటలా, మీరు చేయలేరు కాబట్టి వాళ్ళకి మీరు ఎంతో కొంత మీరు పెంచివ్వండి. అది నేను వచ్చేవాళ్ళు ఇవన్నీ మిగతా రూల్స్ అన్ని మీరు ఇది అవ్వాలి. మీరు మీకు ఓపిక ఎక్కువ ఉండాలి. ఇది ప్రజలతో ముడిపడి ఉంది. నేను నిరంతరం రోజు ఉంటూ నేను 5,000 మందికి సమాధానం చెప్తున్నాను. నేను చెప్తే మా అయితే ఒక 50 మందికి చెప్పచ్చు, కానీ అండీరన్ గ్రీన్ అవుతాం. మీ అందరికి చెప్తున్నా, ఎవరైతే వార్డు ఇది ఉన్నదో ఆ వార్డుకి ప్రతి నెల చూస్తా, ప్రతి నెల కూడా శానిటైజేషన్ ఎవరైతే పర్ఫెక్ట్ గా చేశారో వాళ్ళకి 10,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తా. మీరు పెట్టుకోండి, ఎవరైతే చేశారో 100% మీరు బాగా చేశారన్నది వాళ్ళకి 10,000 రూపాయలు నేను స్వయంగా గిఫ్ట్ ఇస్తాను. మీరు అది చేయించే బాధ్యత మీరు తీసుకోండి. నేను అనేది ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి, శుభ్రంగా. నేనేం ఎవరిని బలవంతం పెట్టి చేయించమంటున్నా, టైమింగ్ సరిపోతే అన్నీ ఉంటాయి. మీరు అందరూ కూడా మరి నెంబర్ 1లో మనం ఏదైతే స్వచ్ఛ భారత్లో దాన్ని తీసుకురావడంలో భాగంగానే నేను ఒక్కడిని తిరిగితే అవుదాం. మీరు కూడా ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ, మీతో పాటు ప్రజలు రెస్పాన్సిబిలిటీ అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు వేసే దగ్గర వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ పోసేస్తే ఇది అనేది ఏం కాదు. నా పొద్దున్న ఒకటి ఫోన్ చేశారు, మీకు చెప్తున్నా. ఏమేం చేశాడు సార్, మీరు మా సందులోకి కూడా రండి, మాకు కూడా ముగ్గేస్తారు, మాకు కూడా శానిటైజేషన్ చేశారు. ఆ పరిస్థితి ఉండకూడదు. నేను నిరంతరం తిరుగుతున్నా, ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే 2 రోజులకైనా మనకి క్లీన్ గా ఉంటుంది అనేది ఉండాలి. ఫలానా మాకు ఇబ్బంది ఉందని అంటే ఇబ్బందిని క్లీన్ చేసి చెప్తాం. వాటర్ శాంపిల్స్ చేస్తున్నారా? కంపల్సరీ మీరు చేయకపోతే, ఇప్పుడు ఎండాకాలం ఏ చిన్న జబ్బు వచ్చినా ఏం చేశారని అడుగుతారు. మన దగ్గర అన్ని ఎవిడెన్స్ తో పాటు ఉండాలి, మీరు చేయించాలి. ఎవిడెన్స్ మీరు పేపర్ మీద ఉన్నది వేరు, శాంపిల్ తీసిన అక్కడ ఫోన్ నెంబర్ రాసుకోండి, అది రోజు ఆఫీస్కి సబ్మిట్ చేయండి, మేము వాళ్ళతో మాట్లాడతాం. ఏదో తూతూ మంత్రంగా చేసేసి చేయటం కాదు. ఎందుకంటే ఇప్పుడు యాసకాలం వచ్చేసరికి వాటర్ తక్కువ వస్తుంటది, డ్రైనేజ్ లో వాటర్ కలవడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు డెఫినెట్గా చేస్తే మనం దాన్ని ఆ సమస్యను మనం సాల్వేషన్ చేయడానికి ఎంతమంది పనిచేస్తున్నారని పెట్టండి. మీకు ప్రజలతో అనుసంధానం అయ్యేది వాళ్ళు ఏం చెప్పినా అది మీరు తీసుకోండి, అంతే. తీసుకుని అది కరెక్ట్ అయితే ఇచ్చేయండి. మీరు అది చేయమని చెప్పరు. వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని పలానా చోటన ఇలా ఉందని నేను చెప్తారు. వాళ్ళ మీద మీ మీద పెత్తనం చేయడం కాదు. మీరు వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళే చెప్పేస్తారు, వర్కర్లే చెప్పేస్తారు. ఎవరు వెళ్ళిపోయినా సరిపోదు. వయసు 60 ఏళ్ళు దాటి పని చేయలేకపోతున్నా, ఆరోగ్యం బాగోపోయినా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పెట్టుకోమని. బదిలీ వర్కర్ అంటే 6,000 రూపాయలకి జీతానికి పని చేయలేడు. పని చేయకపోతే మీరేం చేస్తారు? మీరేం చేయలేరు. ప్రతి వార్డుకి తిరుగుతున్నా, ఏ వార్డు అయితే మీరు బాగా చేస్తారో ఆ వార్డుకి మీ శానిటైజేషన్ చేసే వాళ్ళకి మీకు 10,000 రూపాయలు బోనస్ ఇస్తారు, నెలకు గిఫ్ట్ ఇస్తాను మీకు ఇస్తా. మీరు 2వ నెలలో తిరిగినప్పుడు వాళ్ళందరితో మాట్లాడతా, వాళ్ళకి ఇస్తారు. వర్కర్లు చేయించేది మీరు, చేసేది వాళ్ళన్నా ఇచ్చేస్తా. వాళ్ళు చేస్తున్నందుకు మేస్త్రి గారు కాదు, ప్రజలు కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి, తప్పేం లేదు. ఏముంది, ఎవరైనా తప్పుగా ఇచ్చేసే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. అలాగైతే ఎలాగమ్మా, మీరు ఇలా చేస్తే ఎలా కాదు వాళ్ళకి చెప్తా. వర్కర్లకి నెక్స్ట్ అంటే 8,000 రూపాయలు 9,000 రూపాయలు తీసుకొని మేము 8 గంటలు పని చేయం, 5 గంటలు పని చేస్తాం, 6 గంటలు పని చేస్తాం అంటే ఆమె చూసి మిగిలిన వాళ్ళు పాడైపోతారు. అలాగైతే కనుక నువ్వు మాకు పనికి రావని చెప్తే వాళ్ళు ఇంకో 1,000 రూపాయలు 2,000 పెంచుకొని పర్మనెంట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ బదిలీ వర్కర్లు పెట్టుకోవాలి. శుభ్రంగా లేదండి అని అంటున్నా. 11, 12 లోపాలు ఉన్నాయా? మీరే లోపమా? బాబు మీకు దండం పెడతాను. 7 అసెంబ్లీ నియోజకవర్గంలో మన శాసనసభ్యుల వారికి 2,585 మెజార్టీ మన డివిజన్ నుంచి ఇచ్చాం. మన డివిజన్ శుభ్రంగా చేయండి, అర్థమైందా? మన డివిజన్ నుంచి ఇంతవరకు ఎవరో కమిషనర్ గారికి వాళ్ళ మీద కంప్లైంట్ ఉన్నా కూడా చెప్పచ్చు. అవసరం నేను వచ్చి చేస్తాను, కొంచెం చేయండి. నేను నా కొడుకు వచ్చి కూడా చేస్తాను, శానిటేషన్ శుభ్రంగా చేయండి. ఎదరండి సుబ్బారావు వచ్చాడా? వెహికల్
ఒకరికి బాధ్యత ఉంది. అందులో 5 మానేసేస్తున్నారు. 26 మంది మీరు మిగతా పని అంతా చేస్తున్నారు. మీ మీద పని ఒత్తిడి పెరుగుద్దా? మరి మీకు అందరూ రావాలని మీరు అనుకుంటున్నారు లేదా? మీరు అందరూ వస్తున్నారు లేదో చూసుకుని మీరు కంప్లైంట్ చేయలేకపోతున్నారు. ఎవడన్నా కంప్లైంట్ వెళ్ళిపోతే మీరు ఎవరు ఒప్పుకొని అవసరం, ఒకరి పని ఒకరు చేయని అవసరం, అందరూ కంపల్సరీ ఏదైనా ఒక రోజు అయితే అబ్సెంట్ అయితే అది ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. అందరూ ఏదో అవసరం వచ్చింది అప్పుడు. కానీ 31 మంది పని చేయాలి. ఇప్పుడు ఇంకొక 5 ఎక్స్ట్రా కూడా అడిగారు, 5 కూడా ఇస్తాం. మీ అందరూ పని చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. చేస్తా మీకేమో అయ్యో అయిపోయినాయి అంత బెనిఫిట్ అయిపోయి అవన్నీ నేను మాట్లాడి సరి చేస్తాను. మీరు మటుకు అందరూ రావాలని చెప్పాలి. మీరు ఒకరి పని ఒకరు చేయని అసలు అందరూ అటెండెన్స్ అవ్వాల్సిందే. అది బాధ్యత. ఒప్పుకోకండి. ఎక్కడ కూర్చుంటారు, ఎవడో కాఫీ ఇస్తారు, ఎవడో టీ ఇస్తారు, ఎవడో ఇంటి దగ్గర కాసేపు ఆగుతారు. తెలియదే ఉందమ్మా, మీరు కంటిన్యూస్ 24 గంటలు ఇస్తారంటే ఎవడో టీ ఇస్తారు, లేకపోతే హోటల్ దగ్గర ఆగుతారు, టిఫిన్ తింటారు. రెస్ట్ తీసుకుంటారు కదా మధ్యలో 1 గంట. నేను అందుకే అంట మీరు శుభ్రంగా మీరు గంటలో చేసేయగలిగాను మొత్తం పని. నేనేం పట్టించుకోనుగా, మొత్తం వాటి క్లీన్గా ఉంది. మీరేం చేస్తారో వెళ్ళిపోవడమే ఎందుకు అన్నీ వస్తాయి. అవన్నీ నేను ఇప్పుడు మీకు ఏమేమి కావాలో 7 టాట్లు పడతాయి. సచివాలయంలో నా నెంబర్ ఉంటుంది, ఫోటో పెడుతున్నారు, నెంబర్ ఇస్తా. మీరు డైరెక్ట్గా ఏదైనా ఇలా జరుగుతుందంటే మీరు డైరెక్ట్గా నాకు చెప్పండి. మీరు ఎవరు చెప్పారు ఎవరికి తెలియదుగా, నేను చూసుకుంటా. పలానా టైంలో వచ్చి సార్ మీరు చూడండి సార్ వీళ్ళు ఎవరు ఉంటారని చెప్పండి. మీ దగ్గరికి వచ్చింది అందుకని. మిమ్మల్ని 2వ పని నేను చేయమంటలా. ఉన్న వాళ్ళు 10 వాళ్ళు కూడా పని చేయాల్సిందే. మీరు రాకపోతే మీరు చెప్పండి. మీ ఇద్దరే వాటి మేస్త్రి లేరు, ఇంకొక ఆయన ఏమయ్యా మీరు వాళ్ళు చెప్పే దాంట్లో 15 మంది వచ్చి చేస్తున్నారన్నారు 2 వార్డులో. నేను అదే చెప్పాను, తంబేళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి. 15 కాకపోతే 20 మంది అవుతారు. మీరు అంటే 15 మంది చేయట్లేదు పని మీరు. మరి అది ఎలా కుదిరితే చెప్తున్నా, మీరే వెళ్ళిపోతారు. నాకు తెలియదు చెప్తున్నా. సడన్ విజిట్ చేస్తాను నేను, కలెక్టర్ గారు నేను వస్తాం. ఎవరైతే ఉన్నారో మీరు పర్మనెంట్ గా అయిపోతారు. నేను చెప్తున్నా దాంట్లో ఎవరికి ఇదేం లేదు. మీరు దాంట్లో బాధ్యతగా చేయడం. ఎవరైనా సరే వాళ్ళు చేయలేరు. మీరేమి ఇచ్చేయని అవసరం. మీరు జీతం తీసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి పని చేయాలి. వీళ్ళందరూ పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయరు? ఒకరి పని 2 ఎందుకు చేస్తారు అని అంటున్నా. మీరు ఇందాక అడిగితే మీరు చేస్తున్నారని చెప్పారు. ఆషామాషిగా ఉండదు. నేను ఈ వారం రోజుల పాటు నేను తిరిగేది మీ అందరితో కూడా పని చేయించడానికే. మీరు దేనికి ఒప్పుకోవద్దు, జాగ్రత్త చేసుకోవాల్సిందే. ఎవరన్నా సరే చేసుకోలేకపోయినా బాధ్యత మీదే. మీరు స్ట్రిక్ట్ గా ఉండట్లేదంటే మీలో లోపం మీద ఉండదు. మీకు ఎందుకు చేయించలేకపోతున్నారు మీరు పని? చెప్పమ్మా, నువ్వు చెప్పు. శుభ్రంగా ఇచ్చాను నాకు 10 రోజులు. మొన్న కాలు పడిపోయి కాలు ఇలా మీకు పని 1 రోజు చేసుకోండి. ఏదన్నా అర్థంతరంగా 1 రోజు మీకు ఇబ్బంది వచ్చి 4 రోజులు 5 రోజులు వస్తే ఎవరో ఒక మనిషిని పంపించండి. మీరు 4 రోజులు 5 రోజులు ఎవరో కార్పొరేటర్ గారు ఏంటంటే ఎలా ఉన్నారు చెప్పండి. పని చేయట్లేదని చెప్పండి. మీరు నాకు గతంలో కూడా చెప్పారండి, ఆబ్సెంట్లు ఎక్కువ వస్తున్నాయి మేస్త్రి చెప్పాడు. పని చేయాలి కదా. అయితే నువ్వు మనిషిని పెట్టుకోవచ్చు. శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో ఇవాళ 3, 4 సర్కిల్ తిరగడం జరిగింది. అలాగే ఈ సర్కిల్కి సంబంధించి 5 డివిజన్లు ఉన్నాయి. అందులో ఇక్కడ శానిటైజేషన్ సెక్రటరీ కానీ సచివాలయ సెక్రటరీ కానీ వీళ్ళని అనుసంధానం చేస్తూ వర్కర్లందరినీ కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ 2 దాంట్ల మీద కలిపి 31 మంది చేస్తున్నారు, అందరూ కూడా రావట్లేదు, తంబేసి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. కాబట్టి అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఎవరైతే బదిలీ వర్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే తక్కువ జీతానికి చేయలేకపోతున్నారో మరి పరిశుభ్రంగా ఉండాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబీకులు ఎవరినైనా పెట్టుకోమని చెప్తున్నాం. అలాగే ఎవరైతే తంబేసి వెళ్ళిపోతున్నారో వాళ్ళని వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఆబ్సెంట్లు చాలా మంది, ఎందుకంటే నిరంతరంగా ఆబ్సెంట్లు ఎవరైతే అయ్యారో వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళని తీసేయమని చెప్తున్నాం. ఎందుకంటే శానిటైజేషన్ వ్యవస్థ బాగుండాలి అని అంటే అందరూ కూడా పనిచేస్తేనే అవుతుంది. వాళ్ళు ఇంకా అదనంగా 5 వర్కర్లు 2 సచివాలయ పరిధిలో 5 వర్కర్లను అడిగారు. 5 కూడా ప్రొవైడ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. ఈ స్పెషల్ డ్రైవ్ వారం రోజుల పాటు అందరూ కూడా ఎంతమంది వర్కర్లు ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ విధంగా జరుగుతుంది అందరూ కూడా చెప్తున్నాం. వాళ్ళకు కూడా ఏదైతే వర్కర్లను కూడా మోటివేట్ చేసాం. ఎవరైనా పనికి రాకపోతే మీరు చెప్పమని చెప్తున్నాం. వాళ్ళకు కూడా ఎవరైతే శానిటైజేషన్ సెక్రటరీలు ఉన్నారో, ఇన్స్పెక్టర్ ఉన్నారో వారికి కూడా ఎవరైనా రాలేదు అని అంటే వాళ్ళని వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి ఆబ్సెంట్ అయ్యమంటున్నాం. లేక వాటర్ శాంపిల్స్ తీయడానికి సంబంధించి
వాళ్ళు కూడా ఇమ్యూనిటీస్ ఎవరైతే వాళ్ళు రావట్లేదు అంటున్నారు శాంపిల్ తీసేవాళ్ళు, వాళ్ళు 11 మంది ఉంటే 5 వాళ్ళకు కూడా ఆబ్సెంట్ అయ్యమని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేస్తేనే శానిటైజేషన్ వ్యవస్థ పక్షాలను అవుతుంది. దీన్ని ప్రజలకు అనుసంధానం చేయడానికే వీళ్ళందరినీ కూడా 16 సర్కిళ్ళు కూడా తిరగడం జరుగుద్ది. ప్రతి చోటన కూడా శానిటైజేషన్ సెక్రటరీ, ఇన్స్పెక్టర్ నెంబర్ కూడా అక్కడ పెడతారు. ఎంతమంది పనిచేస్తున్నారన్న వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇచ్చారో వాళ్ళ జాకెట్లు వేయించుకోమని చెప్తున్నాం. ఎందుకంటే పని చేసేవాళ్ళు ఎంతమంది వచ్చారనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలి. వీళ్ళ వ్యవస్థని ప్రజలతో అనుసంధానం చేస్తేనే వ్యవస్థ బాగుపడద్దనే ఉద్దేశంతో మరి స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఈ వారం రోజుల పాటు ప్రతి సచివాలయం కూడా తిరుగుతాం. ఎంతమంది తగ్గారో అంతమంది వర్కర్లను కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారు కానీ ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో కానీ వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు. అలాగే నేను కూడా ఒకటి ప్రకటించాను, ఎవరైతే వార్డు మేస్త్రి వాళ్ళు పరిశుభ్రంగా ఏదైతే డివిజన్ చేశారో ఒక డివిజన్ ఎన్నుకోవటం, ఆ డివిజన్కి 10,000 రూపాయలు నేను వాళ్ళకి ఒక బెనిఫిట్గా బోనస్గా వాళ్ళకి ఇస్తానని చెప్పాను. వాళ్ళల్లో ఎవరైతే చేశారో వర్కర్లో వాళ్ళకు కూడా డెఫినెట్గా వాళ్ళకు కూడా బోనస్ ఇస్తాయి. ఎందుకంటే వీళ్ళు చేయించగలిగే వాళ్ళు అయితే చేసేది వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పరిశుభ్రంగా చేయగలిగారో వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా చేస్తేనే అవుద్దన్న ఉద్దేశంతోనే ఈ స్పెషల్ డ్రైవ్ పెడుతుంది. ఇది నిరంతర కార్యక్రమం. ముందు దీని అందరికీ కూడా ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిచేస్తే అవి పర్ఫెక్ట్గా వెళ్తాయన్న ఉద్దేశంతోనే ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగిందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏలూరు కార్పొరేషను, ఏలూరు నియోజకవర్గం సంబంధించి మరో గౌరవ శాసనసభ్యులు వారు, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి స్థానికమైన నాయకులందరం కూడా ఈ రోజున 8, 9, 10, 11, 12 డివిజన్లు తిరగడం జరిగింది. మరి 3, 4 సర్కిల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, అట్లాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఇదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే మరి గౌరవ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, మరి కార్పొరేషన్ సిబ్బంది మేమందరం కూడా కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారు ఎవరు లాంగ్ ఆబ్సెంట్ అవుతున్నారు, ఎవరు మానేశారు, ఎవరు డెత్లు ఏంటన్నది స్ట్రీమ్ లైన్ చేసి దానికి సంబంధించినటువంటి సచివాలయాలు, ఇక్కడ 11 సచివాలయాలు ఉన్నాయి. ఈ 11 సచివాలయాలకు సంబంధించినటువంటి శానిటరీ సెక్రటరీస్ వీళ్ళందరితో కూడా అనుసంధానం చేసుకొని ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చేయాలా, లేకపోతే అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయా, చనిపోయిన వారి ప్లేస్లో మరి ఎవరన్నా రీప్లేస్ చేయాలా అని చెప్పి ఇది చూడటానికి ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ కార్పొరేటర్లు, ఎమ్మెల్యే గారు మేము రావడం జరిగింది. మరి గవర్నమెంట్కి కూడా ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. మరి కలిసినటువంటి 7 పంచాయతీలలో కూడా మరి పారిశుద్ధ్య కార్మికులు సరిపోవట్లేదు, మాకు కొత్త కార్మికులను ఇవ్వండి అని చెప్పేసి మరి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టడంతో మరి గవర్నమెంట్ వారు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అడ్జస్ట్మెంట్ మెంబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో అదంతా కరెక్ట్ చేసిమ్మని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి 11 సర్కిళ్ళు కూడా తిరగడం జరుగుతుంది. మరి నిరంతరం కూడా దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.